శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో శుక్రుడు, గురువు. వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగుంటాయి, మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి పలుకుబడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనులు కార్యక్రమాలు మీ సహచర బృందము సంతోషించడమే కాక వాళ్ళ ద్వారా మంచి పరిణామాలు ఏర్పడటము, వాళ్ళ నుండి ఇంకొక 10 మందికి తెలియడము, దీనివలన మీకు కాస్తంత కలిసి వచ్చే అంశాలే ఎక్కువ శాతం పెరుగుతాయి. దైవాధ్యాత్మిక సంబంధించినటువంటి అంశాల పట్ల ఆకర్షితులవుతారు. కొత్తగా స్పోర్ట్స్లో ప్రావీణ్యత సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి కూడా నేర్పించే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదో ఒకటి నేర్చుకొని ఉండటం వలన మంచిదే. కనీసంలో కనీసం ఫిజికల్ ఫిట్నెస్ అన్నా ఉంటుంది, ఆరోగ్యాన్నన్నా రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు తెస్తున్నాం అని అంటే ఇది అది శాశ్వతమో కాదో మనకి తెలీదు. కానీ ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఎల్లవేళలా మనం చేయడం వలన దీనివలన పరోక్షంగా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడు వ్యాపారం చేయగలుగుతాం, ఉద్యోగం చేయగలుగుతాం. ఆరోగ్యం పాడైతే మాత్రం ఏం చేయలేము. ఇది తెలుసుకొని మెలగండి. ఆ ఉన్నంత మాత్రాన ఇది పోతే ఇబ్బంది అవుతుంది. కాస్తంత సెల్ఫ్ కేర్ మీద మీ మీద దృష్టిని కేంద్రీకరించండి. నెగ్లిజెన్సీ మాత్రం పనిచేయదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం గ్రహస్థితులు మారతాయి. అప్పుడు ఏమైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కొత్త పెట్టుబడులకి అంతంత మాత్రంగా ఉంటుంది. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు ఉపయోగం లేకుండా పోతాయి. నిరాశ కలిగించే వాతావరణం ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం: శని త్రయోదశి రోజున, ఆదివారం రోజున, ఈ 2 రోజుల్లోనూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి అర్చన జరిపించండి. మీ శక్తి కొలది పండ్లను నివేదించి 10 మందికి పంచండి. దీనివలన మంచి జరుగుతుంది. మీకు ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పట్టుదల కాస్తంత తలనొప్పిగా మారుతుంది. అంటే కుటుంబాన్ని కాస్తంత నిలబెట్టాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడాను ఎవరి సహాయము సహకారం ఏమీ ఉండదు. మీరు ఒంటి చేత్తో నెట్టుకు రావాల్సి వస్తుంది. బయటే పోరాడతామా లేదా ఇంట్లో కూడా పోరాడతామా, అయిన వాళ్ళతోటి కూడా వేధింపులు పడలేక నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. మానసిక ధైర్యం కోసము, శారీరక ఆరోగ్యం కోసము ప్రతిరోజు సూర్యాష్టకము, ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని చదవండి. తద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.